హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకునేటటువంటి వారు, అదేవిధంగా పిల్లల పేర్లని, కొత్తగా వివాహం అయినటువంటి భార్యల పేర్లని యాడ్ చేసుకోవాలి అనుకునేటటువంటి వారైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు ఈ విధంగా కొత్త పద్ధతిలో కనుక ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేసినట్టయితే మీకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ అనేది త్వరగా కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఫామ్ని ఏ విధంగా మీరు నింపాలి, అదేవిధంగా ఎక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి, ఎంఆర్ఓ ఆఫీస్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనే పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేయండి. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడేటటువంటి వీడియో కాబట్టి మీ లైక్ అనేది ఇంకో 10 మందికి వీడియో చూసేటటువంటి అవకాశం కల్పిస్తుంది. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే ముందుగా మీ సేవా సెంటర్కి అయితే వెళ్ళండి. మీ సేవా సెంటర్కి వెళ్ళి కొత్తగా రేషన్ కార్డు కావాలి అని దరఖాస్తు పెట్టుకోవాలి అనుకుంటే న్యూ రేషన్ కార్డు ఫామ్ ఇవ్వమని అడగండి. దానితో పాటుగా ఎవరైనా యాడ్ చేసుకోవడానికి పిల్లల పేర్లను కానీ, కొత్తగా పెళ్ళైనటువంటి గృహిణి పేర్లను కానీ యాడ్ చేసుకోవడానికి అయితే యాడింగ్ ఫామ్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా కొత్త రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ఫామ్ని నేను మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫామ్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవారి ఎవరైతే ఉంటారో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వారి పేరే రాయాలి. సో వారి యొక్క ఆధార్ కార్డు నెంబర్ని ఇక్కడ రాయండి. వారి యొక్క పేరుని ఇక్కడ రాయవలసి ఉంటుంది. వారికి సంబంధించినటువంటి హస్బెండ్ ఆర్ ఫాదర్ నేమ్ని ఇక్కడ మీరు రాయవలసి ఉంటుంది. ఏజ్ ఎంత అయితే అంత మీరు రాయండి. అదేవిధంగా జెండర్ మేలా ఫిమేలా అనేది కూడా మీరు రాయవలసి ఉంటుంది. ఇక్కడ మతము మీరు హిందూనా, ముస్లిమా, క్రిస్టియనా, అదరా అని చెప్పేసి మీరు టిక్ చేయండి. నెక్స్ట్ క్యాస్ట్ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు గ్యాస్ కనెక్షన్ ఆల్రెడీ ఉన్నట్టయితే ఎస్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ గ్యాస్ కనెక్షన్ స్టేటస్ దీపం కనెక్షనా, డబులా, సింగిలా అని చెప్పేసి టిక్ చేయండి. గ్యాస్ కంపెనీ నేమ్ బీపీసీఎలా, హెచ్పీసీఎలా, ఐబీపీనా, ఐఓసీఎలా ఏది అయితే దానిపైన టిక్ చేయండి. గ్యాస్ ఏజెన్సీ నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ని రాయండి. మీ యొక్క కన్జ్యూమర్ నెంబర్ని కూడా రాయండి. ఇక్కడ రెసిడెన్స్ అడ్రస్ మీ యొక్క డోర్ నెంబర్ని రాయండి. ఇక్కడ ల్యాండ్ మార్క్ రాయండి. అదేవిధంగా మీ జిల్లా పేరుని, మీ యొక్క మండలం పేరుని, మీ యొక్క విలేజ్ పేరుని, మీ యొక్క పిన్ కోడ్ని రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత సెల్ నెంబర్ కంపల్సరీగా రాయండి. మీ యొక్క సెల్ నెంబర్ ఏది అయితే ఆ సెల్ నెంబర్ని రాయండి. ఇక్కడ ఎఫ్ఈ షాప్ నెంబర్ అని చెప్పేసింది కదా, ఇది రాయాల్సినటువంటి అవసరం లేదు, వదిలేయండి. కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి అందరి పేర్లు రాయవలసి ఉంటుంది. అక్కడ మనం హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పేరు రాసాం కదా, ఆమెది వదిలేసి ఇక్కడ మిగతా వాళ్ళ పేరు, వారికి ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఉన్నటువంటి రిలేషన్, అదేవిధంగా ఏజ్, ఆధార్ కార్డు నెంబరు, జెండర్ మేలా ఫిమేలా, ఈ విధంగా మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లని రాయండి. ఇక్కడ కింద అప్లికెంట్ సిగ్నేచర్ అయితే పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా సిగ్నేచర్ పెట్టండి. పెట్టిన తర్వాత డాక్యుమెంట్స్ లిస్ట్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. అప్లికేషన్ ఫామ్ అంటే ఇదే ఫాము, దీనితో పాటుగా ఆధార్ కార్డ్ జిరాక్స్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి ఉంది. అదేవిధంగా మూడవది అడ్రస్ ప్రూఫ్ కూడా మీరైతే పెట్టవలసి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న గమనిక ఏంటి అంటే ఆధార్ కార్డుని మీరు ఈ విధంగా పూర్తిగా పెద్దగా ఉన్నటువంటిదే పెట్టాలి. ఈ విధంగా ఉన్నటువంటి ఫుల్ ఆధార్ కార్డుని మాత్రమే పెట్టాలి. చిన్నది కట్ చేసినటువంటి ఆధార్ కార్డుని పెట్టినట్టయితే మీ యొక్క రేషన్ కార్డ్ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇదే పెట్టాలి. ఎందుకు అంటే దీంట్లో ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఎన్రోల్మెంట్ ఐడి అనేది కీలకం కాబట్టి మీరు చిన్న కార్డు పెట్టినట్టయితే ఇందులో ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఉండదు. కాబట్టి పూర్తిగా ఉన్నటువంటిదే పెట్టాలి. ఇక్కడ మీరు అడ్రస్ ప్రూఫ్గా మీరు బ్యాంక్ అకౌంట్ని కానీ లేదు అంటే ఓటర్ ఐడి కార్డుని కానీ పెట్టవలసి ఉంటుంది. నేనైతే బ్యాంక్ అకౌంట్ని ఇచ్చి మీరు మీ సేవలో సబ్మిట్ చేసినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసి మీకు ఈ విధమైనటువంటి రిసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఈ విధమైనటువంటి రిసిప్ట్ని మీరు మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకొని ఈ యొక్క టోటల్
ఈ ఫైల్ ఏదైతే ఉందో అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డ్స్, ఐడి ప్రూఫ్, ఇవన్నీ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ మీద మీ సేవ అతను ఒక ఐడి నెంబర్ అనేది రాసి ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి ఫైల్ని మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్, మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్లో మీరే స్వయంగా వెళ్ళి సబ్మిట్ అయితే చేయండి. ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత మీకు నెల రోజుల లోపలనే ఈ కొత్త రేషన్ కార్డ్స్ కానివ్వండి, యాడింగ్ కానివ్వండి, డిలీట్ కానివ్వండి చాలా ఈజీగా అయ్యేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. నేను ఇదే విధంగా చేశాను, మీరు కూడా ఇదే విధంగా చేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి యూజ్ఫుల్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.